సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ ఈ వారం రంప జలపాతాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రంప జలపాతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో, మారేడుమిల్లికి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి జలపాతం. మారేడుమిల్లిలో ఎక్కువగా సందర్శించే ఆకర్షణలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి జలపాతం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్ర జలపాతాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రంపచోడవరం జలపాతం అని కూడా పిలువబడే ఈ జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తు నుండి క్రిందకు జారి చూసేవారిని అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక తీర ప్రాంత జలపాతం మరియు ఇది రంపచోడవరం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన జలపాతంగా చెప్పవచ్చు. చుట్టూ దట్టమైన వృక్ష సంపదతో ఉన్న ఈ జలపాతంలో ఈత కొట్టడం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ జలపాతం మరియు దాని కింద ఉన్న జలపాతానికి సంవత్సరం పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. జలపాతం దట్టమైన పొదల్లో దాగి ఉన్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడికి జీపులు, కార్లు ద్వారా చేరుకోవచ్చు. చక్కటి రోడ్డు మార్గం కూడా ఉంది. పచ్చని అడవి కోణం గుండా ప్రయాణించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా చెప్పవచ్చు. జలపాతానికి వెళ్ళే రహదారి పరిసరాలను స్థానిక గిరిజన గ్రామస్తులు సంరక్షిస్తూ ఉన్నారు. ఈ జలపాతాన్ని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు సంరక్షిస్తూ ఉన్నారు. ఒక 50 రూపాయలు టికెట్ ఫీజుగా జలపాతాన్ని సందర్శించుకుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. ప్రవేశ ద్వారం నుండి ఒక చిన్న నడక జలపాతానికి దారి తీస్తూ ఉంటుంది. ఈ శిఖరానికి దగ్గరగా ప్రవహించే నీటి ప్రవాహం ద్వారా సంక్షిప్త నడక మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. రంపచోడవరం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలోనూ, మారేడుమిల్లికి 29 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రి నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రంప జలపాతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఒక అద్భుతమైన జలపాతంగా చెప్పవచ్చు. ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఎక్కేటప్పుడు జలపాతం మీ కుడివైపున ఉంటుంది మరియు అనేక చిన్న జలపాతాలు ఈ జలపాతంలో చేరి మనకి చాలా చక్కటి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఈ జలపాతాన్ని ఎక్కడానికి సుమారు ఒక అరగంట సేపు పడుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఈ జలపాతం మనకి కనువిందు కలుగజేస్తూ ఉంటుంది. ఇంకా పైనకి వెళ్తే ఒక చిన్న శివాలయం, ఒక గుహ కూడా మీరు చూడవచ్చు. అక్కడ మన్యం అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారి నుండి తనను తాను రక్షించుకోవడానికి అక్కడ గడిపేవారని ఒక ప్రతీతి ఉంది. అక్కడ నుండి ఆయన స్నానం చేసి కిందనున్నటువంటి శివాలయంకి వెళ్ళి అక్కడ పూజలు చేసి తిరిగి మరి గుహకి చేరేవారని చెప్పి ఈ ప్రాంతవాసులు చెప్తూ ఉంటారు. ఇక రంపచోడవరం ఈ శివాలయం రంపని జలపాతాన్ని చూసి కొండ కిందకు దిగి వచ్చిన తర్వాత ఈ శివాలయం ఉంది. ఈ శివాలయం పరమశివునికి అంకితం చేయబడ్డ ఒక పుణ్యక్షేత్రం. భక్తులకు మరియు సందర్శకులకు గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగించనుంది. ఇది 1200 సంవత్సరాల క్రితం 12వ శతాబ్దంలో నిర్మించిన చాలా పురాతనమైన శివాలయం. ఈ శివలింగాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళే స్తంభాల శ్రేణి ఉంది. ఇవి కూలడానికి సిద్ధంగా ఉన్నట్టు, పడిపోవడానికి సిద్ధంగా మనకి కంటికి కనిపిస్తున్నాయి. తర్వాత ఏ పురావస్తు శాఖ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఈ దేవాలయం పట్ల తగినంత శ్రద్ధ వహించలేదని చెప్పి మనం చూడగానే అర్థమవుతూ ఉంటుంది.
ఈ ఆలయాన్ని నిర్వహించే ఒక ముసలావిడ ఉంది. ఈ ఆలయం రంపచోడవరం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోనూ రంప జలపాతానికి వెళ్ళే మార్గంలో ఉంది. మన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఆయన కాలంలో ఇక్కడికి వచ్చి బస చేసేవారట. ఆదివాసీల స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గొప్ప విప్లవం జరిగింది. ఆ విప్లవంలో అల్లూరి సీతారామరాజు గారు ప్రముఖ పాత్ర వహించి ఇక్కడనే ఆయన బ్రిటిష్ వారికి అజ్ఞాతంగా గడిపేవారని చెప్పి గ్రామస్తులు చెప్తారు. సంవత్సరంలోని అన్ని రోజుల్లోనూ ఇది సందర్శించడానికి మంచి ప్రదేశం. కానీ చలికాలం, వర్షాకాలంలో ఇక్కడ రావడం మనకి వీణుల విందుగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా కనీసం చిన్నపాటి నీరు వేరుగుండా వెళుతూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకువెళ్తే మంచిది. రంపచోడవరం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మీరు తిండి గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ దేవాలయం గొప్ప చరిత్రకు, ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. భక్తులు ప్రార్థనలు చేసుకోవడానికి, ఆశీస్సులు పొందడానికి, దైవంతో మమేకం కావడానికి ఇది ఒక మంచి ప్రదేశం. ఈ ఆలయం అందమైన వాస్తుశిల్పం, సంక్లిష్టమైన శిల్పాలు మరియు ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ శివుణ్ణి పూజించడం వల్ల ఆశీర్వాదాలు, కోరికలు నెరవేరడం, ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు కర్మకాండంలో పాల్గొనడానికి, అభిషేకాలు చేయడానికి మరియు వివిధ పరమైన వేడుకల్లో పాల్గొనడానికి ఈ ఆలయం అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఉత్సవాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో శివాలయం చాలా సందడిగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి ప్రధాన పండుగలు అధిక సంఖ్యలో వచ్చే భక్తులను ఆకర్షిస్తాయి. కావున భక్తులు మీరు జీవితంలో ఒకసారైనా ఈ రంపలోని జలపాతాన్ని, శివాలయాన్ని సందర్శిస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్. రంపలోనున్న ఈ శివాలయం 1200 సంవత్సరాల కాలం నాటిది. గ్రానైట్ రాళ్లను చెక్కి ఒకదానిపై ఒకటి పేర్చి దేవాలయ నిర్మాణం చేశారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారు రంప జలపాతం వద్దనున్న గుహలలో అజ్ఞాతంగా ఉండి ఉదయం జలపాతంలో స్నానం చేసిన తర్వాత ఈ శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళేవాడని ఇక్కడ గిరిజనులు చెబుతారు. ఈ శివాలయం పైకప్పు కాలక్రమంలో శిథిలమైంది. ఇప్పుడు రేకుల షెడ్లో మాత్రమే ఈ దేవాలయం ఉంది. ఆలయ స్తంభాలు ఒక ప్రక్కకు ఒరిగిపోయాయి. ఈ దేవాలయ పోషకులు ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జమీందారులు. ఇప్పుడు వారెవరూ లేరు. ఈ దేవాలయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తమ స్వాధీనంలోకి తీసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఈ దేవాలయాన్ని అలాగే వదిలి శిథిల స్థితిలో ఉంచి నూతనంగా మరొక దేవాలయాన్ని ఈ దేవాలయం ప్రక్కనే నిర్మించారు. ప్రతి శివరాత్రికి గిరిజనులు ఈ దేవాలయంలో ఒక పెద్ద ఉత్సవం జరుపుతారు. దేశం నలుమూలల నుండి ఈ ఉత్సవానికి భక్తులు హాజరవుతారు. మహిమాన్వితుడైన శివుణ్ణి ప్రతివారు సందర్శించి వారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లా పోయి అల్లూరి సీతారామరాజు గారి జిల్లా వచ్చింది. అల్లూరి సీతారామరాజు గారి జిల్లాలో రంపచోడవరం మండలం ఉంది. రంపచోడవరం మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనూ పురాతన కాలంలో 12వ శతాబ్దంలో వెలసిన మల్లికార్జున స్వామి ఉన్నాడు. ఇక్కడ విశిష్టత రాయి మీద రాయి పెట్టే ఉంటుంది. ఇసుక కానీ, సిమెంట్ కానీ, మట్టి కానీ ఏహి పెట్టి కట్టినట్టు మనకి కనిపించదు. రాయి మీద రాయి పెట్టి పేర్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మల్లికార్జున స్వామి చాలా మహిమగల భగవంతుడు. ఈ భగవంతుడిని మనము కోరుకున్నది అక్షరాల
జరుగుతుంది. మీరు మళ్ళీ ఎప్పుడైనా వస్తే చెప్తారు కూడా నాకు, నిజమే మా అమ్మగారు అని. ఈ గుళ్ళోను నాగపలక ఉంది. ఆ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు కూడా పోతాయని మా నాన్నగారు చెప్పారు. ఇక్కడ మహాశివరాత్రికి చాలా వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసంలో కూడాను లక్షపత్రి పూజలు, మహర్నాస రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. ఇక్కడ దీపారాధనలతోటి, నెల పొడిక్కి ప్రసాదాలతోటి చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, పని అయిందన్న వాళ్ళే కానీ అవ్వలేదు అన్నవాళ్ళు ఇంతవరకు మేము వెళ్ళలేదు. అంత గొప్ప భగవంతుడు. ఈ భగవంతుడు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరము పైకి వెడితే పైన ఒక మల్లికార్జున స్వామి ఉన్నాడు. అక్కడ గృహలో ఉంటాడు మల్లికార్జున స్వామి. అక్కడ నిధులు ఉన్నాయని తవ్వేసి విరక్కొట్టేశారు లింగాకారాన్ని. మా నాన్నగారు సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారు. లింగాకారానికి, విఘ్నేశ్వరుడు బొమ్మకి మయంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు, నాగశిలలు ఉన్నాయి. దాని వెనకాతల డౌనుగా ఉంటుంది, అది సొరంగం. ఇక్కడి నుంచి భద్రాచలం ఉందట దారి. దేవతలు రామచంద్రమూర్తి విగ్రహాలు ఆ గృహ ద్వారా తెచ్చి ఈ జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట. ఆ గృహలోనో 10 గజాల దూరం వెడితే పెద్ద ఖాళీ స్థలం ఉందట. అక్కడ అమ్మవారు కూడా ఉందట. అల్లూరి సీతారామరాజు గారు ఆ గృహలో దాక్కుని ఆ అమ్మవారికి అర్చన చేసి 12 గంటలకి తెల్లవారుజామున కింద ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ పరమాత్ముడికి అభిషేకం చేసి ఊర్లోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి అక్కడే దాక్కునేవారు అల్లూరి సీతారామరాజు గారు. ఇక్కడ రంపచోడవరం పోలీస్ స్టేషను, అడ్డతెగల పోలీస్ స్టేషను, రాజీవ్మంగి పోలీస్ స్టేషను ఒకేసారి కొట్టేసిన మూలాన్ని ఆయన దైవ స్వరూపుడు ఆయన అన్నారు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, అల్లూరి సీతారామరాజు గారు బొమ్మను పెడితే బాగుంటుందని. 5 ఏళ్ళు అయింది నాన్న ఇక్కడ అల్లూరి సీతారామరాజు బొమ్మను పెట్టి. కింద ఆలయం దగ్గర మహాశివరాత్రి రోజుని ఎంతో మంది భక్తులు వస్తారు. ఆర్టీసీ బస్సులు కూడా వేస్తారు ఇక్కడ శివరాత్రి రోజున అన్నదానాలు, అందరూ ఎవరికి ఏ దానం తోచిందంది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మా ఉత్సవ విగ్రహాలు. రేపు శివరాత్రి అనగా మా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ బ్యాండ్ మేళంతో తీసుకొస్తారు ఇక్కడికి, పోలీసు బందోబస్తీతోటి. ఆ రాత్రి ఇక్కడ ఉంచి రాత్రి 12 గంటలకి ఆలయం దగ్గరికి తీసుకెళ్ళి ఆ జలపాతంలో స్నానం చేయించి అభిషేకం చేసి అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చి ఇక్కడ భక్తుల దర్శనార్థం ఇక్కడ ఉంచుతారు. రాత్రి 12ంటికి, రాత్రి 7:30-8 గంటల లోపులోను పార్వతీ కళ్యాణం అవుతుంది ఇక్కడ. ఈ ఉత్సవ విగ్రహాలకి 2 గుళ్ళకి మయంగాను పెద్ద కళ్యాణ మండపం కట్టి అక్కడ కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిపోయాక రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుంది చితాభస్మంతో. మాకు చితాభస్మం కాశీ నుంచి వస్తుంది, నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి. చాలా గొప్పగా అతి వైభవంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఊర్లు వాళ్ళు కూడా మహాశివరాత్రికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏజెన్సీ తీర్థం మూలాన్ని కొండాళ్ళ పాటలతోటి, కోయి డప్పులతోటి చూడడానికి చాలా అద్భుతంగా ఇక్కడ ఉంటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇతర దేశస్తులు కూడా వస్తారు. ఇక్కడ ఈ ఆలయంలోనూ పురుషులు, పరమ పురుషులు, యోగులు, సిద్ధులు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్న ఆలయం ఇది. మా నాన్నగారు చేసేవారు. మాకు ఇది వంశపారంపర్యంగా వస్తోంది. మా నాన్నగారి తర్వాత మా తమ్ముడు చేసేవాడు, మా తమ్ముడు తర్వాత మా వారు చేశారు. మా వారు కాలం చేసి 12 ఏళ్ళు అయింది. ఇప్పటి నుంచి ఆ 12 ఏళ్ళ నుంచి నేనే ఇక్కడ అర్చన చేస్తున్నాను. మా అబ్బాయి సోమవారం వచ్చి ఇక్కడ 1 గంట ఉండి అభిషేకాలు చేసి పెడతాడు. ఇక్కడ నాగేంద్రుడికి అభిషేకం చేసుకుంటేను పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. మనం ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఆ నాగేంద్రుడి అభిషేకం చేసుకున్నా కూడా ఆ దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. చెప్ప